శివుని స్మరణే జీవిత సారం. వెల్కమ్ టు నిత్య శివభక్తి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము లలితా సహస్రనామాల్లోని మొట్టమొదటి నామం చదవటం వల్ల, మొట్టమొదటి నామం జపం చేయటం వల్ల 12 రాసుల వారికి కలిగే ప్రయోజనాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా లలితా సహస్రనామాల్లోని మొట్టమొదట నామానికి ఉన్న విశేషం మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. దీన్ని చదవటం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. అనేక రకాల కష్టాల నుంచి మనం బయటపడతాము. మరి అది ఎలాగా అన్నది మనం ఇప్పుడు చూద్దాము. ముఖ్యంగా దీని యొక్క అర్థము, శ్రీమాత అంటే ఆ అమ్మ శబ్దంనకు శుభకరమైనది, పూజనీయమైనది, మోక్షప్రదాయిని అను అర్థాలు కలవు. సకల చరాచర సృష్టికి మూలపుటమ్మ అయిన ఆ అమ్మలను గన్న అమ్మ ఆ జగన్మాత శ్రీమాత అని పూజనీయమైన భావనతో మనస్ఫూర్తిగా మనం పిలుచుకుంటూ ఉంటాము. మరి ఈ ఈ మంత్రం యొక్క అర్థం తెలుసుకున్నారు కదా. ఈ మంత్రంని ఏ రాశి వారు ఎన్నిసార్లు జపించాలని మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారు అయితే ఈ మంత్రాన్ని ఎర్రని పుష్పాలతో 51 సార్లు జపించాలి. వృషభ రాశి వారు అయితే ఈ మంత్రాన్ని ఎర్రని పుష్పాలతో 21 సార్లు జపించాలి. మిథున రాశి వారైతే ఈ మంత్రాన్ని పసుపు రంగు పుష్పాలతో 53 సార్లు జపించాలి. కర్కాటక రాశి వారైతే ఈ మంత్రాన్ని పసుపు రంగు పుష్పాలతో 56 సార్లు జపించాలి. సింహరాశి వారైతే ఈ మంత్రాన్ని రోజుకి 108 సార్లు శంకు పుష్పాలతో జపించాలి. కన్యా రాశి వారు ఈ మంత్రాన్ని రోజుకి 51 సార్లు తెలుపు రంగు శంకు పుష్పాలతో జపించాలి. తులారాశి వారు ఈ మంత్రాన్ని పసుపు రంగు పుష్పాలతో రోజుకి 51 సార్లు జపించాలి. వృశ్చిక రాశి వారు ఈ మంత్రాన్ని రోజుకి 108 సార్లు ఎర్రని పుష్పాలతో జపించాలి. ధనస్సు రాశి వారు ఈ మంత్రాన్ని 108 సార్లు ఎర్రని పుష్పాలతో జపించాలి. మకర రాశి వారు ఈ మంత్రాన్ని రోజు పసుపు రంగు పుష్పాలతో మరియు నీలి శంకు పువ్వులతో 108 సార్లు జపం చేయాలి. కుంభరాశి వారు నీలు శంకుతో ప్రతినిత్యము 51 సార్లు చేయాలి. మీనరాశి వారు ప్రతినిత్యము 108 సార్లు ఎర్రని పుష్పాలతో జపం చేయాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.